ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు క్యాలెండర్లోని ఉగాది ప్రతి సంవత్సరానికి ఓ పేరు ఉంటుంది. ఎందుకో మీకు తెలుసా? ఓసారి నారదుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, ఎవరి మీదైనా నీ విష్ణుమాయ పనిచేస్తుంది కానీ నా మీద కాదు అన్నాడు. అందుకు శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి నారదుడిని ఓ నదికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. నారదుడు ఆ నదిలోని నీటిని ముట్టుకోగానే ఓ అందమైన దేవకన్యగా మారిపోయాడు. అంతలో అటుగా వచ్చిన ఓ దేశపు రాజు ఆమెను చూసి ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. వారికి 60 మంది కొడుకులు పుట్టారు. జీవితం సంతోషంగా గడిచిపోతుంది. అంతలో ఓ రాత్రి కుండపోతగా వర్షం కురిసి నదులు, చెరువులు ఉప్పొంగి స్త్రీ రూపంలో ఉన్న నారదుడి కుటుంబం అంతా ఆ వరదల్లో కొట్టుకుపోయింది. నారదుడు కూడా ఆ వరదల్లో కొట్టుకుపోతూ నారాయణ నన్ను రక్షించు అనగానే శ్రీ మహావిష్ణువు ఆమె చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే నారదుడికి పట్టిన విష్ణుమాయ వీడిపోయింది. కానీ తల్లి హృదయం తన పిల్లల చావుని తట్టుకోలేకపోయింది. అది గమనించిన శ్రీ మహావిష్ణువు నారదుడి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలుగా మార్చారు. జై శ్రీకృష్ణ. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.